చంద్రబాబు సర్కార్ మీదన తొలి పోరు ఇప్పుడు రైతు సంఘాల పేరుతో ఆరంభమైంది నెలలోనే. ఇది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దీంట్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మీడియాతో మాట్లాడారు. ఏదైతే రాష్ట్రంలో పంటల బీమాను మార్చే సాగుతో బీమా భారాన్ని రైతుల మీద వేసే యోచన విరమించుకోవాలని వీళ్ళు కోరారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రైతుల భాగస్వామ్యం పేరుతో బీమా ప్రీమియం భారాన్ని రైతుల మీద వేసేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. కరువు, వరదలు, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. ఈ విషయాన్ని మరిచి రైతుల మీద భారం వేసే ప్రయత్నాలు చేస్తే రైతు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ విషయం మీద గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కౌలు రైతులు కదులుతారని చెప్పారు. ఈ నెల 18, 19 తేదీలో గ్రామ సచివాలయాల్లో సామూహిక రాయబారాల పేరుతో వినతిపత్రాలు సమర్పించనుండి చెప్పారు. 23లో కరువు, తుఫానుతో దెబ్బతిన్న పంటలకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాలో వేయాలని, కౌలు రైతులకు కూడా పంటల బీమా పరిహారం ఇవ్వాలని, రైతు సేవా కేంద్రాలను బలపరచాలని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతు సేవా కేంద్రాల ద్వారా అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలని, పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు.